ఐ అప్లై అంటే నాకు ఈ అవకాశం ఇచ్చినది మా ఫ్రెండే అనమాట రూపా మేడంకి వచ్చేసి ఇప్పుడు పర్ మంత్ ఇన్కమ్ 1,47,000. తను కూడా 5 నెలల బాలింతగా ఉన్నప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. అంత చిన్న బాబులు పెట్టుకొని తను కూడా చేసుకున్నారు. ఈ రోజు 1,00,000 పైన ఇన్కమ్ సంపాదిస్తున్నారు చూడండి. అలాగే కార్ కూడా తీసుకున్నారు మేడము. 4 ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళేసి వచ్చారు. నెక్స్ట్ మై గ్రేట్ మెంటర్ సౌజన్య మేడం. సౌజన్య మేడం చూడండి, చదివిండేది ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం, ఒక సాధారణమైన హౌస్ వైఫ్. ఈ రోజున నెలకి దగ్గర 5 లక్షలు సంపాదించుకుంటున్నారు చూడండి. ఒక లేడీ ఇక్కడ గెలిచింది చూడండి. ఒక లేడీ గెలిచిందంటే మాలాంటి లేడీస్ ఎంతో మంది గెలుస్తున్నారు. నాకైతే చాలా ఇన్స్పిరేషనల్ మేడము. ప్రతి ఒక్క విషయంలోనూ ఒక ఫ్యామిలీ మెంబర్ కంటే కూడా, మా సిస్టర్స్ కంటే కూడా చాలా ఎక్కువగా భావిస్తాను మేడంని. మేడం యొక్క గైడెన్స్లోనే వెళ్తున్నాను. తను ఏది చెప్పినా కూడా నా కోసమే అనేసి ప్రతి ఒక్కదాన్ని రిసీవ్ చేసుకొని ముందుకు వెళ్తున్నాను. నెక్స్ట్ చూడండి, ఆర్ఎస్ రాజన్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో వర్క్ చేసేటువంటి సారు ఈ రోజున ఫుల్ టైం ప్రెస్టీజ్ బిజినెస్ తీసుకున్నారు. ఇప్పుడు పర్ మంత్ ఇన్కమ్ 25 లక్షలు సంపాదిస్తున్నారు నెలకి. సార్ ఇంత ఇన్కమ్ సంపాదించుకోవడమే కాదు, సార్ కింద చాలా మంది 1,00,000 పైన తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగనే కార్స్ తీసుకున్న వాళ్ళు 300 పైగా ఉన్నారు చూడండి. ఆ విధంగా సార్ ఎందుకు గవర్నమెంట్ జాబ్ వదిలేశారు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేశారు అంటే, జాబ్ అనేది సెక్యూరిటీ కాదు. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి బ్లడ్ క్యాన్సర్తో చనిపోయారన్నమాట. అలా చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కింద పడిపోయింది. అప్పుడు ఏమైందంటే జాబ్లో సెక్యూరిటీ అనేది లేదు అనేసి ప్రెస్టీజ్ అనే బిజినెస్ని తీసుకున్నారు. సిన్సియర్గా చేస్తున్నారు. ఇప్పుడు నెలకు 25 లక్షల పైన సంపాదిస్తున్నారు. సార్ ఇప్పుడు